కరోనా కారణంగా దాదాపు 2 ఏళ్ల పాటు ప్రపంచ దేశాలు అతలాకుతలమయ్యాయి. ప్రపంచ దేశాల్లో ఈ మహమ్మారి తీసుకొచ్చిన మార్పులు చాలానే ఉన్నాయి. థియేటర్లు మూతపడడం వల్ల ఓటీటీలు పుట్టుకొచ్చాయి. వర్క్ ఫ్రం హోం విధానం విస్తృతంగా పెరిగింది. ప్రజలకు శుభ్రతపై అవగాహన రెట్టింపు అయింది. ఇప్పటికీ బయటకు వస్తే చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం అలవాటుగా మారిపోయింది. కోవిడ్-19 మన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి ప్రపంచ దేశాల్లో కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలు కేవలం 26 రోజులకు మాత్రమే సరిపోతాయి. ఆ తర్వాత దేశం ఆగిపోయే పరిస్థితి ఉంది. దాంతో ముందు జాగ్రత్తగా వర్క్ ఫ్రం హోం ప్రకటించింది. పాకిస్తాన్ ఇంటి నుండి పనులు చేసుకోండి, ఆఫీసులకు రావద్దు, అనవసరంగా బయట తిరగద్దు అని ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ టెన్షన్ తప్పడం ఇలాంటి లాభాలు ఉన్నాయి. కానీ నిత్యావసరాలు ధరలు పెరగడం, ఇంటి ఖర్చులు పెరగడం లాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో ఇరాన్ అధ్యక్షుడు ఆయతుల్లా ఖొమైనీ మృతి చెందిన నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇది అంతర్జాతీయ ఉద్రిక్తతలకు దారితీస్తున్న క్రమంలోనే యుద్ధం మరింతగా పెచ్చరిల్లే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తమ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీతో పాటు దాదాపు మంత్రులు కావచ్చు, ఆయతుల్లా ఖొమైనీ కుటుంబ సభ్యులు కావచ్చు, అత్యున్నత స్థాయి అధికారులు కావచ్చు, దాదాపు 40 మంది దాకా మృత్యువాత పడడాన్ని ఇరాన్ జీర్ణించుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే అంతా ఊహించినట్టుగానే ప్రతీకార దాడులకు ఇరాన్ తెగబడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్తో పాటు అమెరికా రాయబార కార్యాలు కావచ్చు, బేస్ స్టేషన్లు కావచ్చు, లక్ష్యంగా డ్రోన్ల ద్వారా ఇరాన్ విరుచుకుపడుతుంది. దీంతో సౌదీ అరేబియాలో, గల్ఫ్ దేశాల్లో పరిస్థితి కూడా అత్యంత ఆందోళనకరంగా మారింది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ల మధ్య ఈ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దీని ప్రభావం గల్ఫ్ దేశాలపై ఉండడమే కాకుండా అవి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉక్కిరిబిక్కిరి కూడా అవుతున్నాయి. ఈ పరిస్థితిలోనే భారత రాయబార కార్యాలయాలు కూడా సర్వత్రా అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఇండియన్స్ రక్షించేందుకు కూడా ఇప్పటికే చర్యలు కూడా ప్రారంభించడం జరిగింది. గల్ఫ్ దేశాలు అతలాకుతలం అవుతున్న పరిస్థితి పట్ల ఆ ప్రాంతాల్లో ఉన్న ఇండియాతో పాటు ఇతర దేశాల పౌరులు కూడా ఎంతో ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవనం గడుపుతున్న ప్రముఖులు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఎంతోమంది పౌర సమాజం కూడా అక్కడ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా సౌదీ అరేబియా నుంచి మొదలు పెడితే బహ్రెయిన్ దేశాల్లో కూడా ఈ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాంబులతో విరుచుకుపడుతూ జరుగుతుంది. అంతేకాకుండా సౌదీ అరేబియా రాజధాని రియాద్తో పాటు ఇతర అందుబాటులోకి తెస్తున్నామని కూడా రాయబార కార్యాలయం ప్రకటించడం కూడా ఇక్కడ కొసమేరకు. ఈ నేపథ్యంలోనే రియాద్లో 24 గంటలు హెల్ప్ లైన్ అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రకటన చేసిన భారత రాయబార కార్యాలయం అక్కడ రియాద్లో సంప్రదించాల్సిన వారు 0096611484697 అనే నెంబర్లలో సంప్రదించవచ్చు. అదేవిధంగా వాట్సాప్ నంబర్కు సంబంధించి 0096654212674 అనే నెంబర్లో కూడా సంప్రదించవచ్చు. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ 800247111234 అనే నెంబర్లో కూడా సంప్రదించాలని ఇప్పటికే కోరడం కూడా జరిగింది. ఇదే విషయమై యుద్ధ నేపథ్యంలో సర్వత్రా ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలోనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యూఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించారు. తాజా పరిస్థితులను కూడా ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో
అమెరికా వంటి దేశాల్లో కూడా, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్లో కూడా భారత పౌరుల పట్ల అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా కసరత్తు చేశారు. ఉన్నత స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించిన భారత ప్రధానమంత్రి మరోవైపు అధికార యంత్రాంగానికి, విదేశీ రాయబార కార్యాలయాలకు కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. భారత పౌరులు విదేశాల్లో ఏ దేశంలో ఉన్నప్పటికీ వారికి ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని నరేంద్ర మోడీ ఆదేశించడం జరిగింది.